హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. సరిగ్గా ఇదే రోజు ఆదివారం మన లక్ష్యాన్ని మనం ముద్దాడాల్సినటువంటి టైం అయింది. ఎగ్జాక్ట్ వారం రోజుల తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఆ ఎగ్జామ్కి ముందు చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు, సార్ ఒక మోటివేషనల్ వీడియో చేయండి సార్, టెన్షన్ అవుతుంది అని. నిన్న రాత్రి కూడా కరీంనగర్ నుండి మా తిరుపతి సార్ ఫోన్ చేసి సార్ టైం తక్కువ ఉంది, ఏమేమి చదవమంటారు నన్ను. ఎన్నోసార్లు చెప్పాను, చదవడం ఆపేయండి చాలు, ఇన్ని రోజులు చదివింది చాలు. ఈ వారం రోజుల్లో మనం చేయాల్సిన పని కేవలం రివిజన్ మాత్రమే. కొత్త పుస్తకాలు చదవడం ఇవన్నీ ఆపేయండి. ఇప్పటి వరకు మీరు ఏమేమైతే చదివారో అది రివిజన్ చేయండి. నెక్స్ట్ ఇంకేం అడిగిండు సార్, నైట్ ప్రిపరేషన్ ఎక్కువ చేయన్నాను. వద్దు, మన ఎగ్జామ్ టైము 9 to 5 మనం అక్కడ ఉండాలి. ఈ టైంలో మన బ్రెయిన్ షార్ప్గా ఉండాలి, మనం యాక్టివ్గా ఉండాలి. అంటే ఈ టైంలో మనం రిలాక్స్గా ఉండాలి. నైట్ 1 వరకు 2 వరకు చదివితే అది కరెక్ట్ కాదు. రాత్రి 10 గంటలకు పడుకోవాలి, పొద్దున 6-6:30కు లేవాలి. ఈ వారం రోజులు ప్లీజ్ దయచేసి ఇదే టైంని మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు నైట్ 2 వరకు చదివి స్టడీ హాల్లో ఉండి ఇంటికి వస్తే, నిన్న మా అభినవ్కి ఫోన్ చేసినా కానీ 9 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి. ఎందుకు అభి ఫోన్ లిఫ్ట్ చేయాలంటే, సార్ రాత్రి చదువుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. వద్దు, నైట్ స్టడీస్, లేట్ నైట్ స్టడీస్ వద్దు. 10 to మార్నింగ్ 6 వరకు పడుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఎట్లాగో చాలామంది ఎగ్జామ్ సెంటర్స్ ఊళ్ళలో పెట్టుకున్నారు. హరీబరిగా వెళ్ళకండి. మీరు చదువుతుంది హైదరాబాద్, మీ సొంతూరు వచ్చేసి ఖమ్మం, ఆదిలాబాదు, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఎగ్జామ్ రేపనంగా ఈరోజు ఆగమేఘాల మీద ప్రయాణం చేయకండి. వీలైతే ఒకరోజు ముందుగానే మీ డెస్టినేషన్కి చేరుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చాలామందిని చూసాను నేను స్టడీ హాల్, అంతకుముందు కూడా చెప్పాను, డే టైంలో వచ్చి స్టడీ హాల్లో నిద్రపోతూ ఉంటాను. నేను ఇంటెన్సివ్ బ్యాచ్ చెప్పాను కాబట్టి చెప్తున్నాను. చెప్పి నా గొంతే పోయింది. ఇప్పుడు నేను గొంతు పోయింది, ఇప్పుడు ఇంత యాక్టివ్గా క్లాస్ చెప్పగలుగుతానా? మీరు నైట్ అంతా స్టడీ, పొద్దున ఏం చేస్తారు, స్టడీ హాల్కి వచ్చి పడుకుంటున్నారు. వద్దు, ఈ టైంని మార్చండి. నెక్స్ట్ ఎవరితోనూ కూడా ఇప్పుడు కొత్త విషయాలు, సబ్జెక్ట్ విషయాలు డిస్కస్ చేయకండి. ఈ మధ్యకాలంలో పెద్ద సమస్య, మెసేజ్లు పెట్టుడు, సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్. యూజ్లెస్. ఆ రోజు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉందట, ఏదో ఎగ్జామ్ ఉందట. 5,000 మంది రాసే ఎగ్జామ్కి, 4 లక్షల మంది రాసే ఎగ్జామ్కి పోస్ట్పోన్ ఎట్లా అవుతుంది? కాదు. నేను గ్రూప్ 3 ఎగ్జామ్ 1 డే రోజు కూడా నేను మీకు వీడియో చేసిన, గుర్తుంది. టెన్షన్ పడకండి. 4-5 లక్షల మంది అప్లై చేస్తే రాసే వాళ్ళు 50% ఉన్నారన్న. మీరు చూసిరు, మనం అదే జరిగింది. ఈ గ్రూప్ 2లో కూడా స్క్రాప్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఏదో అటెండ్ చేద్దామనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రియల్ కాంపిటీటర్స్ చాలా తక్కువగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటారు, సార్ ఈ గ్రూప్ 2 అయిపోతే మా పరిస్థితి ఏంది, జాబ్ రాకపోతే మా పరిస్థితి ఏంది. ఇదంతా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆలోచించండి. ఈ వారం రోజులు మాత్రం యు ఆర్ ద విన్నర్ అనేటట్టుగానే ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ ఇవి తాగండి. ఇక దొరికింది కదా అని చెప్పి దుమ్ము నాన్ వెజ్ తినకండి. తింటే ఈరోజు తినండి, ఆపేసేయండి. సండే రోజు ఎగ్జామ్ కాబట్టి ఆ రోజు ఫుల్గా తినకండి. నెక్స్ట్ నేను చెప్పాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది అడిగి, సార్ బుక్స్ చదవాలా, మీ వద్దు, నా బుక్ నీ బుక్ ఎవరి బుక్ వద్దు చెప్తారు అందరు. నా బుక్లోకి వెళ్ళి వద్దు, ఎవరి బుక్లోకి వెళ్ళి రావు. సిలబస్, మొన్న ఎకనామిక్ పేపర్ మీరు చూసి సిలబస్ కూడా ఫాలో కాలేదు. సో అదంతా పక్కన పెట్టండి. కొత్త డిస్కషన్స్ చేయకండి. ఈ వారం రోజులు కాస్త రిలాక్స్గా ఉండండి. ఫస్ట్ పేపర్ నేను ఫోన్ చేసాను, మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఫస్ట్ పేపర్ ఎట్లా చదవమంటూ, ఉందే వారం రోజులు, ఇప్పుడు ఫస్ట్ పేపర్ చదువుతావా? వద్దు. అలా నువ్వు పొడిచేది ఏం లేదు, చేసేది ఏం లేదు. అది వచ్చేదే 150 మార్కులు. అలా 13-14 సబ్జెక్టులు చదవాలా, అదంతా పక్కన పెట్టేసి, అది కాని ముచ్చట. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది వారం రోజులలో, మేజర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ పేపర్స్ అంటే
తెలంగాణ ఉద్యమం, ఎకానమీ, పాలిటీ, సోషియాలజీ, ఇవి 50 మార్కులు, 150 మార్కులు, 150 మార్కులు. జస్ట్ ఇప్పటి వరకు మీరు సిద్ధం చేసుకున్నటువంటి నోట్స్ను ఒక్కసారి రివిజన్ చేయండి. కొత్త కొత్త బిట్లు ప్రాక్టీస్ చేయకండి, కొత్త కొత్త డిస్కషన్లు పెట్టకండి. వీలైతే మీ చదివిన ప్రిపరేషన్ నాకు సరిపోతుంది అనే కాన్ఫిడెంట్గా ఉండండి. వేరే వాళ్ళ మాటలు విని అయ్యో వాడు బాగా చదువుతాడు ఇది అని ఈ డిస్కషన్స్ వద్దు. ఇక ఈ వారం రోజుల్లో మీరు చేయాల్సింది ప్రశాంతంగా నిద్రపోండి. నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పిన, ప్రశాంతంగా నిద్రపోండి. జర బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వండి. ఏం చేయండి, రెస్ట్ ఇవ్వండి, రిలాక్స్గా ఉండండి, ఫ్రెండ్స్తో ఉండండి, హ్యాపీగా ఉండండి, టెన్షన్ పడకండి, మంచి ఫుడ్ తీసుకోండి. ఇక ఈ వారం రోజుల్లో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ కమింగ్ సండే, ఈరోజు కూడా సండే, కమింగ్ సండే మండే 2 days మనకు ఎగ్జామ్ ఉంది. అంతెందుకు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి, ఆమె ఆల్రెడీ ఎంప్లాయ్, సార్ గ్రూప్ 2 అప్లై చేసిన ఎగ్జామ్ ఎప్పుడు అని అంటారు. అంటే చూడండి, ఎగ్జామ్ ఎప్పుడో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అట్లాంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు చాలామంది. అంతెందుకండి, ఈ గ్రూప్ 2 రాసేవాళ్ళు సగం మంది టీచర్లే ఉన్నారు. నేను ఎగ్జామ్ రాసిన, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. హరిబరిగా పోవడం, టెన్షన్ పడిపోవడం నడవదు. ఎగ్జామ్కి ముందు మన బ్రెయిన్కి రిలాక్సేషన్ కావాలా, ప్రశాంతత కావాలా. పుస్తకాలను దగ్గర పెట్టుకొని ఇదంతా చేయొద్దు. ఫోన్ వాడడం తక్కువ చేయండి, రిలాక్స్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచి నిద్రపోండి, మంచి డైట్ ఫాలో కండి, ఇంటికి ముందే రీచ్ కండి. హైదరాబాద్లో చాలామంది సెంటర్ పెట్టుకున్నారు. వీలైతే కొత్త వాళ్ళైతే సెంటర్ ఒకరోజు ముందే పోయి రండి. ఎందుకంటే మన దగ్గర కార్లు, బైకులు ఉన్నాయి హైదరాబాద్లో, మనం బై బస్సే వెళ్ళాలి. అవునా, ఎప్పుడు ఏ ట్రాఫిక్ జామ్ అవుతుందో. మొన్న నేనే క్లాస్ పెట్టుకున్నా హైదరాబాద్లో, అనుకోకుండా మెడ్చల్ నుండి బోయిన్పల్లి వరకు హెవీ ట్రాఫిక్ జామ్. అక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. అప్పుడు నాకు కూడా తెలియదు ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. 1.5 గంట ట్రాఫిక్ ఆగిపోయింది. నేను క్లాస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో హైదరాబాద్లో ఎవరైతే ఎగ్జామ్ సెంటర్ పెట్టుకున్నారో తస్మాత్ జాగ్రత్త. ముందే ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి, ఎగ్జామ్ హాల్కి ముందే రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. హరిబరిగా టెన్షన్ వెళ్ళకండి. ఇక మీకు తెలిసిందని ఎగ్జామ్ ఏమైనా తెల్లారేమంటారు, నిమిషం ఆలస్యమైన గేట్లు బంద్ అంటారు. అది చూసారు మీరు. ఇక ఏడ్చే ఫోటోలు మనకు న్యూస్లో వస్తూనే ఉంటాయి, వద్దు. అందులో మనం బాధితులుగా ఉండదు. నెంబర్ 2, నిన్న మన స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన మారుతి, ఆయన ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఏమంటుండ అతనితో అంటే, ఎకానమీ పేపర్ మొత్తం ఈజీ వచ్చిందట కదా బై అని ఒక ఆయన, ఇది కూడా లీక్ అయిందట అని ఇన్విజిలేటర్ మాట్లాడుతున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ హాల్లో ఎవరితో ముచ్చట్లు పెట్టకండి. పోయినామా, మన పని మనం చేసుకున్నామా, అంతే. ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్ హాల్లో వాళ్ళు వీళ్ళు వచ్చి డిస్కషన్ చేస్తూ ఉంటారు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు చెప్తున్నాను, ఒకడు థంబ్ కోసం వస్తాడు, ఒకళ్ళు వాటర్ ఇవ్వాలని వస్తారు, ఒకళ్ళు సిగ్నేచర్ కోసం వస్తారు, ఒకరు ఫోటో తీసుకుంటారు, అవునా, ఒకరేమో కౌంటింగ్ కోసం వస్తారు. ఇట్స్ ఆల్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మన పని కేవలం ఎగ్జామ్ రాయడమే. 1/2 అవర్ ముందే రీచ్ అవుతాం, ప్రశాంతంగా కూర్చోండి. నేను కొంతమంది మన వాళ్ళు రాశారు, సార్ మేము రాసిన దగ్గర లైట్లు లేవు సార్, దాని గురించి గొడవైంది. బెంచీలు బాగాలేకున్నాయి సార్, అది నాకు ప్రాబ్లం అయింది. అందుకని నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి పరిస్థితిని కూడా మీరు ఎదుర్కోండి. ఎందుకంటే పాత సెంటర్లు వేస్తే పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు, లైట్ ఫెసిలిటీ ఉండదు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అవును, నేను రాసినటువంటి ఎగ్జామ్ పక్కకు మేకలు కాసేవాళ్ళు ఉన్నారు, వాడు మొత్తం ఎగ్జామ్ హాల్ మొత్తం మేకలే కాసింది. అది మనకు వినబడద్దు. ఆ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనం దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఎగ్జామ్ హాల్లో రిలాక్స్గా ఉండాలి, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. హాల్ టికెట్ ముందే తీసి పెట్టుకోండి. మనం ఒకరోజు ముందు పోయి కాకుండా కలర్ హాల్ టికెట్ పెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ ముందే తెలుసుకోండి, ముందే రీచ్ కండి, ఎవరితో డిస్కషన్ పెట్టకండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, ఎక్కువ ఆలోచించకండి. మనం రాసేది ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఎలిమినేషన్ మెథడే. ఎన్నోసార్లు చెప్పాను, మీరు రాసేది ఎగ్జామ్ కాదు, ఎలిమినేషన్. కానిదేది, సరికానిదేది, సరైనదేది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎవరు చేయగలుగుతారు? 1 రోజు 2 రోజులు చదివే వాళ్ళు చేయలేరు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే జాబులు కొట్టగలుగుతారు, సక్సెస్ పొందగలుగుతారు. అవకాశం మళ్ళీ రాదు. కష్టపడ్డరు, ఇష్టపడి చదివారు,
ప్రశాంతంగా ఉండండి. ఈ 2 రోజులు మన యజ్ఞం, అవునా? ఎట్లయితే కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్ళే ముందు పేరని శివతాండవాన్ని ప్రదర్శించే వాళ్ళు, ఇప్పుడు మీ సత్తాను ప్రదర్శించేటటువంటి సమయం ఆసన్నమైంది. మీ కళానికి పదును పెట్టే అవకాశం వచ్చింది. మీ జేబుకు గ్రీన్ పెన్ రావాలి. మీ జేబుకు గ్రీన్ పెన్ రావాలంటే ప్రశాంతంగా ఉండండి. డిప్యూటీ తహసీల్దార్లు కండి, ఎంఆర్ఓలు కావాలి. మీరంతా ఈ ప్రపంచాన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలి. ఆ ఆయుధం మీ వద్ద ఉంది. దీనికోసం మీరు పరితపించరు. ఖచ్చితంగా ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది. సమయం వృధా చేయకండి. నిన్న చాలా హ్యాపీ అనిపించింది. ఒక అమ్మాయి ఫోన్ చేసి, సార్ నేను ఇప్పుడు బుక్ కొనాలనుకుంటాను. ఏం చదువుతామా వాళ్ళు? లేదు సార్, నేను నెక్స్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ కావాలనుకుంటున్నాను సార్. ఇప్పటి కోసం కాదు సార్, నాకు బుక్స్ సజెస్ట్ చేయండి. చూడండి, ఇది కాంపిటేటివ్ ఆస్పిరెంట్ వాళ్ళ పద్ధతి. నిన్న మన కరీంనగర్లో అజయ్కి గ్రూప్ 4 జాబ్ వచ్చింది. సార్ మీ నోట్స్, మీ క్లాసెస్ వింటా సార్. ఒక్క 2 ఇయర్స్ టైం ఇచ్చిన పక్క గ్రూప్ 2 కొట్టేస్తా సార్. చూడండి, అంటే అతని ఆస్పిరెంట్ గ్రూప్ 4 జాబ్ కొట్టిండు. సార్ నేను గ్రూప్ 2 చదవలేకపోయినా ఒక 1-2 ఇయర్స్ టైం దొరికినా చాలు సార్, గ్రూప్ 2 కొడతాను. అంటే ఎలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తుంది చూడండి. సో మనమంతా అదే కోవకు చెందిన వాళ్ళం. ఈ గ్రీన్ పెన్ కోసమే మనం తప్పిస్తున్నాం. కష్టపడి చదివినాం, ఇష్టపడి చదివినాం. మంచిగా రాయండి, ప్రశాంతంగా రాయండి, జాబ్ కొట్టండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని, రాష్ట్రంలో ఎవరు ఇవ్వనంత కాంటెంట్ నా యాప్లో పెట్టిన మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే రాబోయే కానిస్టేబుల్, ఎస్ఐ, గురుకుల, జేఎల్, డిఎల్, డిఎస్సి కూడా మన యాప్లో ఉంచడం జరిగింది. టెస్ట్ సిరీస్ ఉంది, అదంతా రాయండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. బీ హ్యాపీ. అయిపోయిందా? అయిపోయింది.